మరియు నిరుద్యోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 144 సెక్షన్ ఉన్న 30 యాక్ట్ ఉంది అని చెప్పి పోలీసులు వాళ్ళు విజ్ఞప్తి మేరకు అతి తక్కువ మంది రమ్మన్నా కూడా స్వచ్ఛందంగా వచ్చి శాంతియుతంగా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లకుండా సామరస్యంగా కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం. ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఒక 6 గ్యారంటీలు అని చెప్పి ఒక ఇంటింటికి ఒక పేపర్ పంచి పెట్టారు. దాంట్లో మొట్టమొదటిది మీరు ఇచ్చినట్టు హామీ నిరుద్యోగులకు 3000 భృతి, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒక్క డిఎస్సి ఫిలప్ చేయలేకపోతున్నటువంటి మీరు, అది కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డిఎస్సిని కూడా మీరు ఫిలప్ చేయలేటువంటి మీరు ఏ రకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 3 నెలల్లోనే ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఇది వాస్తవం కాదా? మీరు రికార్డ్స్ చూడండి. మీరు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. లక్షలాది మంది ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళకు 3,000 ఇస్తానో 10 నెలలు గడిచి